అని ఏడుపిచ్చుకు తింటున్నారు కొత్త గుళ్ళు కట్టని పట్ల. చాలా జీర్ణ వ్యవస్థలో ఉన్నాయి. జీర్ణ వ్యవస్థలో ఉన్న వాటిని డెవలప్ చేసే విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపించట్లేదు. నిజంగా ఇలాగ చేస్తే చాలా ఆలయాలు మళ్ళీ వస్తాయి. భక్తులే సిద్ధపడుతున్నారు కానీ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కావట్లేదు. రెండవది ఏంటయ్యా అంటే కొత్తగా గుళ్ళు దళిత వాళ్ళు అట్లా కట్టనివ్వట్లేదు, ఏదో ఒక అబ్జెక్షన్ పెట్టి అడ్డుకుంటున్నారు. అదే కదా నేను అనేది. అందుకనే పాస్టర్లు అందరూ కూర్చోండి, నువ్వు నీ చర్చి సక్రమంగా ఉండాలని నా గుడిని సక్రమంగా ఉన్నాయి, నా గుడి నువ్వు జరగొడితే నీ చర్చిని నేను జరగొడతాను అనేటువంటి స్టేజ్ తెచ్చుకోవద్దు. అంటే కన్ఫ్రంటేషన్ వద్దు. కన్ఫ్రంటేషన్ అనేటటువంటిది ఇప్పటిదాకా హిందూ అణచివేతకు గురయ్యాడు. ఆంధ్రలో దేశంలో హిందూ అణచివేతకు గురయ్యాడు, దశాబ్దాల తరబడి అణచివేతకు గురయ్యాడు, అవమానాలకు గురయ్యాడు, అవహేళనకు గురయ్యాడు. మీ మత ప్రచారంలో భాగంగా మా దేవుళ్ళని దూషించారు, మా దేవుళ్ళని తప్పుగా ప్రచారం చేశారు. ఇప్పుడే మారుతోంది హిందూ సమాజం, చైతన్యవంతమైంది, నిలదీయడం ప్రారంభించింది, ప్రశ్నించడం ప్రారంభించింది, తిరగబడ్డం ప్రారంభించే పరిస్థితి తెచ్చుకోదు. తిరగబడే పరిస్థితి ఎందుకు వస్తోంది? నువ్వు నన్ను తొక్కేద్దాం అనుకున్నప్పుడు, నాకు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని తొక్కేద్దాం అనుకున్నప్పుడు, నా దైవ ఆలోచనని తొక్కేద్దాం అనుకున్నప్పుడు, నా గుడి కట్టనియను అనేటువంటి అర్హత నీకెక్కడది? ఎవడు నువ్వు అసలు? అంటే నీ చెప్పు చేతల్లో మేము ఉండాలా ఈ దేశంలో? ఈ ప్రశ్న ప్రతి చోట రావాలి, ప్రతి దళిత వాళ్ళ ఆలయం ఉండాలి. ఎందుకు అంటే అసలు ఈ ఆలయాల ఇష్యూ కూడా చర్చకి ఎందుకు వచ్చింది? మొన్న హైందవ పోరాట సమితి జరిగినప్పుడు ఎందుకు వచ్చిందంటే నేను అప్పుడు